చూడండి, మనుషులు ఉపకారం చేస్తే మర్చిపోతామా మనం? మీరు హాస్పిటల్లో ఉన్నారు, ఎవరో వచ్చి సమయానికి బ్లడ్ ఇచ్చారు, మిమ్మల్ని బతికించారు. కృతజ్ఞత కలిగిన వాళ్ళు అయితే లైఫ్ లాంగ్ ఆ వ్యక్తి కనబడగానే ఏదో మనసులో ఒక పాజిటివ్ ఫీలింగ్ ఉంటుంది. అరే ఈ అబ్బాయి నాకు చాలా హెల్ప్ చేశాడు, ఈ అమ్మాయి నాకు చాలా హెల్ప్ చేసిందని ఒక పాజిటివ్ ఫీలింగ్ ఉంటుందా ఉండదా? అదే కృతజ్ఞత అంటే, అంతేనా? మనుషుల పట్ల ఉంది కృతజ్ఞత. కొంతమంది మందులు ఇస్తారు, కొంతమంది భోజనం పెడతారు, కొంతమంది బట్టలు ఇస్తారు, ఈ రకరకాలు. ఇవన్నీ చేస్తున్నప్పుడు ఒక పర్సన్ నాకు చేసిన హెల్ప్ ఇదని గుర్తుపెట్టుకుంటారు. అంత ఎందుకండి, ఒక అబ్బాయి ఎగ్జామ్ కి వెళ్తున్నప్పుడు అతని బైక్ టైర్ పంచర్ అయిపోయింది. త్వరగా ఎగ్జామ్ కి వెళ్ళాలి, రాయాలి, వెళ్లే పరిస్థితి లేదు. ఆ వెళ్లే పరిస్థితి లేనప్పుడు బట్టల వ్యాపారం ఒక ఆయన బట్టలు కట్టుకుని వెళ్ళిపోతుంటే, బట్టల మూట కట్టుకుని వెళ్ళిపోతుంటే ఆ వ్యాపారిని రిక్వెస్ట్ చేశాడంట, సార్ నా లైఫ్ పోద్దండి, ప్లీజ్ అండి కొంచెం అక్కడ దింపేయండి అని అడిగితే ఆ బట్టల వ్యాపారి ఆ బట్టలు కొంచెం వెనక్కి జరిపి ఇరికిరిగ్గానే కూర్చోబెట్టుకుని మొత్తం మీద ఎగ్జామ్ హాల్ కి తీసుకెళ్లి దింపేశాడు. అతను ఎగ్జామ్ రాశాడు. 5 సంవత్సరాల తర్వాత ఇతనికి, ఈ బట్టల వ్యాపారికి 5 లక్షల రూపాయలు క్యాష్ ఇచ్చి బట్టల షాప్ పెట్టించాడు. ఆ అబ్బాయి జాబ్ చేసుకుంటూ సక్సెస్ అయిన తర్వాత కూడా ఇతడు చేసిన చిన్న సాయాన్ని మర్చిపోలేదు. ఇతనే ఇల్లు ఎగ్జామ్ రాయలా, టైం కి ఎగ్జామ్ హాల్ కి తీసుకెళ్లి దింపాడంతే. తీసుకెళ్లి దింపినందుకు గాను కృతజ్ఞతగా, నువ్వు బండి మీద బట్టలు అమ్ముకోక్కర్లేదు, నేనే నీ చేత బట్టల షాప్ పెట్టిస్తానని చెప్పేసి బట్టల షాప్ పెట్టించాడట. అది ఆ మనిషి ఆ వ్యక్తి పట్ల చూపినటువంటి కృతజ్ఞత. ఈ కృతజ్ఞత ప్రతి మనిషిలో ఉండాలి, లేకపోతే అసలు మన మనుషులమే కాదు. సాయం చేసినప్పుడు కనీసం థ్యాంక్స్ చెప్పే గుణమైనా మనలో ఉండాలి.